మౌల్టింగ్ అనేది రొయ్యల్లో గ్రోత్‌ని అనుమతించటానికి దాని యొక్క జీవితంలో, దాని యొక్క లైఫ్ సైకిల్‌లో ఒక సైక్లిక్‌గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇది ఎర్లీ స్టేజ్‌లో అంటే జువనైల్స్ ఆ స్టేజ్‌లో 3 నుంచి 5 రోజులకు ఒకసారి జరుగుతుంది ఈ మౌల్టింగ్ అనేది. ఆ తర్వాత స్టేజ్‌లో 5 రోజుల నుంచి 7 రోజులకు ఒకసారి ఇది మౌల్టింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం పెరిగాక అడల్ట్ స్టేజ్‌కి వచ్చాక రొయ్యల్లో 7 నుంచి 10 రోజులకు ఒకసారి మౌల్టింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ మౌల్టింగ్ ద్వారా గ్రోత్ పెరుగుదల అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ మౌల్టింగ్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనకి ఒకటి ఈ మౌల్టింగ్ అయినప్పుడు అవుతున్నటువంటి సమయంలో జనరల్గా అవి మేతని స్వీకరించవు, మేతని తగ్గిస్తాయి అన్నమాట, ఎక్కువ తీసుకోవు. అంతేకాకుండా మౌల్టింగ్ అవుతున్నటువంటి సమయంలో అవి వాటర్లో లేదంటే ఏదైనా ఆకుల చోటనో ఇంకే చోటనో అవి దాగి ఉండడానికి, హైడ్ అవ్వడానికి అవి ప్రయత్నిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మౌల్ట్ అవుతున్నప్పుడు లేదా అయ్యేటువంటి క్రమంలో లేదా అయిన తర్వాత ఆ ఎంప్టీ షెల్స్ అనేవి వాటర్ యొక్క బాటంలో కానీ లేదంటే వాటర్లో కానీ తేలుతూ మనం గమనించవచ్చు అనమాట. ఈ మౌల్టింగ్ దశకి వచ్చింది అనేది మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఆ ఎగ్జోస్కెలిటన్, ఆ రొయ్యల యొక్క ఎగ్జోస్కెలిటన్ కొంచెం మందంగా గట్టిగా ఉండడం జరుగుతుంది అనమాట. ఈ రకమైనటువంటి లక్షణాలను బేస్ చేసుకుని మనం ప్రతిరోజు గమనిస్తూ ఉంటే దాన్ని బట్టి ఈ మౌల్టింగ్ అయ్యే స్టేజ్లో ఉన్నాయా లేదా మౌల్టింగ్ కి దగ్గరగా ఉన్నాయి అనేది ఈజీగా మనం చెప్పవచ్చు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.